ఎగిరిపోతున్నాయి. ଏ ସ୍ଥାନକୁ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନମାନେ ଆସିକି ବୁଣୁଛନ୍ତି ବାକ୍ୟ। ఈ యొక్క దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క దాసులు వచ్చి వాక్యాన్ని విత్తుచున్నారు. କିନ୍ତୁ ହୃଦୟରେ ରହୁନି। మన హృదయాల్లో వాక్యం ఉండటం లేదు. କେହି ଜଣେ ଆସିକି ନେଇକି ଚାଲିଯାଉଛି। ఎవరో వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతున్నారు. ସାବଧାନ। చాలా జాగ్రత్తగా ఉండాలి. ଗଲାଥରକ ଆମେ ପଢିଥିଲୁ କ'ଣ? పోయినసారి మనం ఏం చదివాము? ଆଦି ପୁସ୍ତକ 1:28 ଫଳ ଫଳିବା ବିଷୟରେ ପଢୁଥିଲୁ ନାହିଁ? ఆది కాండము 1:28 మనం చదువుకున్నాం. ଆତ୍ମାଙ୍କ ଫଳ, ఆత్మ ఫలాలు, ଆଲୋକର ଫଳ, ఆ యొక్క వెలుగు ఫలము, ଧାର୍ମିକତାର ଫଳ, ఆ యొక్క నీతితో కూడిన ఫలము, ଉତ୍ତମ କର୍ମର ଫଳ। మంచి కార్యాలతో కూడిన ఫలము. ମନେ ପଡିଲା ଏଇଟା? అంత జ్ఞాపకం వచ్చిందా? ଠିକ ଅଛି, ମନେ ରଖ। ଆଜି ଆଜି ଚିନ୍ତା କରିବା, ఈ రోజు మనం ఆలోచన చేద్దాము. ଫଳ ଫଳିବାକୁ ହେଲେ କ'ଣ କରିବା? ఫలించేటప్పుడు మనం ఏం చేయాలి? ଗୋଟେ ଗଛ ଫଳ ଫଳିବାକୁ ହେଲେ କ'ଣ କରିବାକୁ ପଡେ? ఒక చెట్టు ఫలించాలంటే ఏం చేయాలి? ମୁଁ 7ଟି ବିଷୟ ଚିନ୍ତା କରିଛି। 7ଟି ବିଷୟ నేను 7 యొక్క మాటలను మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. ଯେତିକି ହବ ସେତିକି କହିବି, ହେଲା? ఎంత అయితే అవుతుందో అంత నేను చెప్తాను. ସମୟ ଭିତରେ ଯେତିକି ହବ ସେତିକି କହିବି। ఈ యొక్క సమయంలో ఎంత అవుతుందో అంత చెప్తాను. ଫଳ ଫଳିବାକୁ କ'ଣ କରିବାକୁ ପଡିବ? మనం ఫలించేటప్పుడు ఏమి చేయాలి? ପ୍ରଥମ କଥା, మొదటిది ସ୍ଥିର ଭାବରେ ରହିବାକୁ ପଡିବ। మనము స్థిరత్వం కలిగి ఉండాలి. అవునా ନାହିଁ? అదండి, ଗୋଟେ ଗଛ ଫଳ ଫଳିବାକୁ ହେଲେ ఒక చెట్టు ఫలించాలంటే ମାଟିରେ ସେ ସ୍ଥିର ରହିବାକୁ ପଡିବ। ఆ యొక్క భూమిలో అది స్థిరముగా ఉండాలి. ଯଦି ହଲୁଥିବ అది కానీ కదులుతూ ఉంటే ସେ ଫଳିବ, అది ఫలించదు. అవునా ନାହିଁ? అవునండి, ବିଶ୍ୱାସରେ ଯଦି ମୁଁ ଫଳ ଫଳିବା ପାଇଁ ଚାହୁଁଛି, విశ్వాసం యొక్క ఫలాలు మనం ఫలించాలంటే ମତେ ସ୍ଥିର ଭାବରେ ରହିବାକୁ ପଡିବ। నేను స్థిరముగా నిలిచి ఉండాలి. କୋଉଠି ରହିବାକୁ ପଡିବ ସ୍ଥିର ଭାବରେ? ఎక్కడ మనం నిలబడాలి? ଦେଖନ୍ତୁ, ଯୋହନ 15:4, యోహాను సువార్త 15:4 ଯୋହନ ସୁସମାଚାର 15 ପର୍ବ 4 ପଦରେ యోహాను సువార్త 15:4 రాయబడిన మాట. బస్ బస్ చాలండి. ମୋ ଠାରେ ତୁମମାନେ ରୁହ। నా యందు మీరు నిలిచి ఉండాలి. କୋଉଠି? ఎక్కడండి? అందరూ చెప్పాలి. అడుగుతున్నాడు చెప్పాలి. ఎక్కడ? ଯୀଶୁଙ୍କ ଠାରେ ରହିବାକୁ ପଡିବ। యేసయ్యలో మనం నిలిచి ఉండాలి. ବାହାରେ କୋଉଠି ରହିଲେ ଫଳ ଫଳି ପାରିବେ? మనం బయట ఎక్కడ ఉన్నా సరే మనం ఫలించము. ବାହାରେ ରହିଲେ ଆପଣ ଫଳ ଫଳି ପାରିବେ। బయట ఉంటే మీరు ఫలాలు ఫలిస్తారు. କେମିତିଆ ଫଳ? ఎటువంటి ఫలాలు? ମଦ ପିଇବେ, ఆ యొక్క త్రాగుతారు, ସିଗାରେଟ ଟାଣିବେ, ఆ యొక్క సిగరెట్ తాగుతారు, ଦୁଷ୍ଟମାନ ପିଲାମାନଙ୍କ ସାଙ୍ଗରେ ମିଶିବେ, ఆ దుష్ట పిల్లలతో మీరు తిరుగుతారు, ଜଗତର ସମସ୍ତ କାମ କରିବେ। ఈ యొక్క లోకానుసరమైన ప్రతి పని కూడా మీరు చేస్తారు. କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ରହିଲେ మీరు దేవునిలో యేసయ్యలో కానీ మీరు నిలిచి ఉంటే ଏସବୁ କାମ କରିବେ ନାହିଁ। వీటన్నిటిని మీకు దూరంగా ఉంటారు. ఏది చేయరు. మీరు କ'ଣ କରିବେ? ଆପଣ ଯୀଶୁଙ୍କ ଠାରେ ରହିଲେ యేసయ్యలో మీరు నిలిచి ఉంటే ఏం చేస్తారు? ଫଳ ଫଳିବେ। మీరు బాగా ఫలిస్తారు. କି ଫଳ? ఏ ఫలము? ଆତ୍ମାଙ୍କ ଫଳ, ఆత్మ ఫలాలు, ଆଲୋକର ଫଳ, వెలుగు ఫలాలు, ଧାର୍ମିକତାର ଫଳ, ఒక నీతితో కూడిన ఫలము, ଉତ୍ତମ କର୍ମର ଫଳ ଫଳି ପାରିବା। మంచి కార్యములు పనులు చేసే ఫలాలు ଫଳିବ ନା ନାହିଁ? ఫలించాలా లేదా? କେମିତି? ఎలాగా? ସ୍ଥିର ଭାବରେ ରହିବାକୁ। మనం స్థిరముగా ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ରହିବାକୁ। యేసయ్యలో మనము స్థిరంగా నిలబడాలి. ବହୁତ ଲୋକ ସ୍ଥିର ରହିବା ପାଇଁ చాలా మంది వారి జీవితంలో స్థిరత్వం అనేది లేదు. ଇଚ୍ଛା କରନ୍ତି ନାହିଁ। వారు ఇష్టపడరు. ସେମାନେ ସ୍ଥିର ଭାବରେ ଗୋଟେ ଜାଗାରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରନ୍ତି। వారు స్థిరముగా ఒక స్థలంలో ఉండటకు వారు ఇష్టపడరు. ମାତ୍ର ఆత్మిక జీవନରେ ଫଳ ଫଳିବାକୁ ହେଲେ చూడండి, ఆత్మ జీవితంలో మనం ఫలించాలంటే ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ରହିବ। యేసయ్యలో మనం స్థిరపడి నిలబడాలి. ସେତେବେଳେ ହିଁ అప్పుడే ଆମେ ଉତ୍ତମ ଫଳ ଫଳିପାରିବା। మనము మంచి ఫలాలు, ଯଦି ఫలాలు. ଯଦି ମତେ କିଏ ଡାକିବ, ଆରେ ଟିକେ ମଦ ପିଇବା ଆସେ, ఇప్పుడు ఎవరైనా నన్ను పిలిచి రా కొంచెం త్రాగుదామని పిలిచినట్లయితే, ଯଦି ମୁଁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ଭାବରେ ଥିବି, నేను దేవుల్లో నిలిచిన వాడనైతే ମୁଁ ତାକୁ କହିବି ନାହିଁ ରେ, ମୁଁ ଯିବି ନାହିଁ। ఆ వ్యక్తితో నేను అంటాను, లేదు నేను రాను అని చెప్తాను. ମୁଁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛି। ఎందుకంటే నేను యేసు ప్రభువును నమ్ముతున్నాను.
ମୁଁ ସେ ଛାଡ଼ି ଦେଇଛି ସେ ସବୁ నేను వాటిని నేను విడిచిపెట్టాను. ଫଳ ଫଳି ପାରିବା। మనం ఫలించగలుగుతాం. କିନ୍ତୁ ଯଦି ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ଭାବରେ ରହିବା ନାହିଁ, మనం కానీ దేవుడు స్థిరముగా నిలబడకపోతే, ଯଦି କିଏ ଆମକୁ ଛୋଟିଆ బయటికి ଆସିଲୁ సిగరెట్ ଟାଣିବାକୁ କହିଲେ, ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి ఒక స్నేహితుడు వచ్చి కొంచెం స్మోకింగ్ సిగరెట్ తాగుదామని అని చెప్తే, ଆମେ ଯଦି ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ନଥିବୁ, మనం కానీ దేవుడు స్థిరముగా నిలబడకపోతే ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଆମେ ପଳେଇବୁ। వెంటనే అతని మనం వెంబడిస్తాం. ମାତ୍ର ଯୀଶୁଙ୍କୁ ତାହା ପସନ୍ଦ ନାହିଁ। అది దేవునికి ఇష్టమైన పని కాదు. ଅନେକ ଲୋକ చాలా మంది ଶୃଙ୍ଖଳାରେ ରହିବା ପାଇଁ ଚାହାନ୍ତି ନାହିଁ। చాలా మంది ఆ యొక్క సమాధానంతో ఉండడానికి ఇష్టపడరు. ଶୃଙ୍ଖଳାରେ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା, క్రమముగా ఉండడానికి ఇష్టపడరు. ବହୁତ ଲୋକ చాలా మంది ଯୀଶୁଙ୍କ ଠାରେ ରହିବାକୁ ହେଲେ ଶୃଙ୍ଖଳାରେ ରହିବାକୁ ପଡ଼ିବ। యేసు ప్రభువులో ఉండాలంటే క్రమం మనకు కావాలి. କେମିତିଆ ଶୃଙ୍ଖଳା? ఎటువంటి క్రమము? ଛୋଟିଆ ଉଦାହରଣ କହିବି, ଛୋଟ ଉଦାହରଣ କହିବେ, చిన్న ఉపమానం చెప్తాను. ମାନେ ଯେମିତି ବୁଝିପାରିବ, మీరు తెలుసుకున్నటకు ଗୋଟେ ଛୋଟ ଉଦାହରଣ କହିବି। చిన్న ఉపమానం చెప్తాను. ଦ୍ୱିତୀୟ ବିବରଣ, ଦ୍ୱିତୀୟ ద్వితీయోపదేశ కాండము କହୁଛି। ଦ୍ୱିତୀୟ ବିବରଣ ତାର 20 पर 20 చూద్దాం చూడండి. ଦ୍ୱିତୀୟ ବିବରଣ 20 ନାଇଁ 22 ପର୍ବ, 22వ అధ్యాయము ଦ୍ୱିତୀୟ ବିବରଣ 22 ପର୍ବ 5 ପଦ ଟିକେ ପଢିବ। ద్వితీయోపదేశ కాండం 22:5. పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. ముదురుతుంది స్త్రీ స్త్రీ ఆ. పురుష వేషము ఆ. వేసుకొనకూడదు. ఆ పురుషుడు ఆ స్త్రీ వేషము ధరింపకూడదు. ఆ అలాగ చేయవాలందరూ ఆ ఈ దేవుడైన యెహోవాకు తెలియదు. ଦେଖୁନ ଶୃଙ୍ଖଳା କେତେ। చూడండి క్రమం గురించి చెప్పబడుతుంది. ଯୀଶୁଙ୍କ ଠାରେ ରହିଲେ କେତେ ଶୃଙ୍ଖଳା, దేవునిలో యేసయ్యలో నిలిచినట్టు ద్వారా మనకి ఎంత క్రమం అనేది మనం నేర్చుకుంటాం. ଡିସିପ୍ଲିନ, మనం ఒక క్రమాన్ని నేర్చుకుంటాం. రూల్ ଗୋଟେ ଅଛି, రూల్ అక్కడ ఒక నియమం ఉన్నది. ଯଦି ଆପଣ ପୋଲିସ ଫୋର୍ସରେ ଜଏନ୍ ହେବେ, చూడండి మనము పోలీస్ యొక్క టీంలో మనం జాయిన్ అవ్వాలంటే, କିମ୍ବା ମିଲିଟାରୀରେ ଜଏନ୍ ହେବେ, ఆ మిలిటరీలో మనం జాయిన్ అవ్వాలనుకుంటే రూల్స్ ଅଛି ନା, రూల్స్ చాలా నియమాలు ఉంటాయి కదండి. ଚାଲିବାକୁ ପଡିବ ନାଇଁ, ସ୍ଟ୍ରିକ୍ଟଲି ଚାଲିବାକୁ, మనం చాలా స్ట్రిక్ట్ గా మనము ସେଲ୍ୟୁଟ୍ ମାରିବାକୁ ପଡିବ ନାଇଁ। మనం సెల్యూట్ కొట్టడం పడుతుంది. ଭଲ ତାଙ୍କର ଡ୍ରେସ୍ କୋଡ୍ ଅଛି, ଡ୍ରେସ୍ ପିନ୍ଧିବାକୁ, వారికి ఒక కోడ్, డ్రెస్ కోడ్ ఉంటుంది, అది తొడుక్కోవాలి. ତମେ ଏମିତିଆ ଲୁଗା ପିନ୍ଧି ଗଲେ ସେମାନଙ୍କୁ ବାହାର କରିଦେବେ। మన ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే వారు బయటకు పంపించేస్తారు. ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ରହିବାକୁ ହେଲେ యేసయ్యలో మనం నిలిచి ఉండాలంటే ଶୃଙ୍ଖଳା ଦରକାର। క్రమము కావాలి. ଗୋଟିଏ ଶୃଙ୍ଖଳା, ଛୋଟ ଶୃଙ୍ଖଳା କହିବି, ఒక క్రమం గురించి నేను చిన్న క్రమం గురించి నేను చెప్పాను. କଣ ତାହା? అది ఏమిటి? ସ୍ତ୍ରୀ ପୁରୁଷର ବେଶ ପରିଧାନ କରିବ ନାହିଁ, పురుష వేషము వేసుకొనకూడదు. ପୁରୁଷుడు ସ୍ତ୍ରୀର ବେଶ ପରିଧାନ କରିବ ନାହିଁ। స్త్రీ వేషము ధరించుకొనకూడదు. ଏ ପ୍ରକାର ଯୋଉମାନେ କରନ୍ତି, ఇలాగ ఎవరైతే చేస్తారో ସଦାପ୍ରଭୁଙ୍କର ଘୃଣ୍ୟ ଅଟେ। వారు దేవునికి హేయులు. ଆଜି ଆମେ ବହୁତ ଲୋକଙ୍କୁ ଦେଖୁଛୁ ନାହିଁ, మనము ఈ దినాల్లో చాలా మందిని చూస్తున్నాం కదా. ଆପଣ ଯଦି ବଜାରକୁ ଯିବେ ଦେଖିବେ ପୁଅମାନେ ଝିଅମାନଙ୍କ ଡ୍ରେସ୍, ଝିଅମାନେ ପୁଅମାନଙ୍କର ଲୁଗା ପିନ୍ଧନ୍ତି ନାହିଁ। మనం బయటికి వెళ్ళి బజార్లో మనం చూసినట్లయితే పురుషులు పురుషులుగా డ్రెస్సులు వారు మార్చుకుంటున్నారు. କିନ୍ତୁ ତମେ ଯଦି ଉତ୍ତମ ଫଳ ଫଳିବାକୁ ଚାହୁଁଛ, ఒక ఉత్తమమైన ఫలాలు మనం ఫలించాలంటే, ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ରହିବା ପାଇଁ ଚାହୁଁଛ, యేసయ్యలో నిలిచి ఉండాలని మీరు అనుకుంటే ଶୃଙ୍ଖଳା ଦରକାର, మీకు క్రమము కావాలి, ଡିସିପ୍ଲିନ ଦରକାର। మీకు ఒక ఆ క్రమం అనేది కావాలి. ଇଏ ଗୋଟେ ଛୋଟ ଡିସିପ୍ଲିନ କହିବି, ఇది చిన్న క్రమం గురించి నేను చెప్పాను. ତେବେ ହିଁ ଆପଣ ସ୍ଥିର ଫଳ ଫଳି ପାରିବେ, అప్పుడే మీరు క్రీస్తులో చక్కగా ఫలించగలుగుతారు. ଅଦରୱାଇଜ ଫଳ ଫଳି ପାରିବେନି। అలా చేయకపోతే మీరు ఫలించలేరు. ନାଗାଲ୍ୟାଣ୍ଡ ଜାଣିଛ, నాగాలాండ్ తెలిసింది మీకు? ନାଗାଲ୍ୟାଣ୍ଡର ଗୋଟେ ଝିଅ ଚେନ୍ନାଇ ଗଲା ନର୍ସିଂ ଟ୍ରେନିଂ ପଢିବା ପାଇଁ। నాగాలాండ్ లో ఒక అమ్మాయి ఆ యొక్క రాష్ట్రం చెందిన అమ్మాయి చెన్నైకి వెళ్ళింది నర్సింగ్ ట్రైనింగ్ చేయడానికి. నర్సింగ్ ట్రైనింగ్ 4 ବର୍ଷ ବୋଧେ ସେଠି। ఆ నర్సింగ్ ట్రైనింగ్ అక్కడ 4 సంవత్సరాలు కావాలో. సో
ଚେନ୍ନାଇର ବାହାର ଜଗତର ସବୁ ଝିଅମାନେ ସେମାନେ ଜିନ୍ ପ୍ୟାଣ୍ଟ ଟି ସାର୍ଟ ପିନ୍ଧିକି ଯାଆନ୍ତି କଲେଜ। ఆ చెన్నైలో ఉన్న ఆ యొక్క అమ్మాయిలు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు। କିନ୍ତୁ ଏ ନାଗାଲାଣ୍ଡର ଯାଇଥିବା ଝିଅ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିଛି, ఈ నాగాలాండ్ నుంచి వెళ్ళిన అమ్మాయి యేసు ప్రభువును నమ్ముతుంది। ଶୃଙ୍ଖଳାରେ ଜୀବନ କାଟେ, ఆమె క్రమముగా దేవుల్లో జీవిస్తుంది। ବାପା ମା ତାଙ୍କୁ ଶୃଙ୍ଖଳାରେ ଚାଲିବା ପାଇଁ ଶିଖେଇଛନ୍ତି। ఆ యొక్క తల్లిదండ్రులు క్రమము ఆ బిడ్డకు నేర్పించారు। ସେ କିନ୍ତୁ କେବେ ହେଲେ ଜିନ୍ ପ୍ୟାଣ୍ଟ ଟି ସାର୍ଟ ପିନ୍ଧିକି କଲେଜ ଯାଏ ନାହିଁ। ఆమె ఎప్పుడు కూడా జీన్స్ ప్యాంటును ఆ యొక్క బనీలు వేసుకొని కాలేజీకి వెళ్ళలేదు। ସେ ଯେମିତି ପଞ୍ଜାବୀ କୁର୍ତ୍ତା ପିନ୍ଧିକି ଯାଏ ସେମିତି ଯାଏ। ఎలాగైతే ఆ యొక్క పంజాబ్ కుర్తా వేసుకొని వెళ్తూ ఉండేది। ସାଙ୍ଗମାନେ ତାକୁ ଚିଡ଼େଇଲେ, ఆ యొక్క స్నేహితులు ఆమెను ఏం చేశారు? ఏళన చేశారు। అరే రే 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 మోడర్న్ ଝିଅ, ఇక మోడర్న్ యొక్క అమ్మాయి, ଭାଇ କଣ ଏମିତିଆ ଲୁଗା ପିନ୍ଧୁଛି, నువ్వు ఇటువంటి బట్టలు ఎందుకు తొడుగుతున్నావు? ଆମେ କେମିତିଆ ଲୁଗା ପିନ୍ଧୁଛୁ, నీవు ఎటువంటి బట్టలు వేసుకున్నావు? ଆଉ ସମସ୍ତେ କେମିତିଆ ଲୁଗା ପିନ୍ଧୁଛନ୍ତି, వాళ్ళందరూ ఎటువంటి బట్టలు వేసుకున్నారు? ପରିହାସ କଲେ। అక్కడ పరిహాసం అనేది చేస్తారు। କିନ୍ତୁ ସେ କେବେ ଶୁଣିଲା ନାହିଁ। ఆమె వారి మాటలు వినలేదు। 4 years 4 సంవత్సరాలు ଗୋଟେ ଦିନ ମଧ୍ୟ ଜିନ୍ ପ୍ୟାଣ୍ଟ ଟି ସାର୍ଟ ପିନ୍ଧିଲାନି। ఒక్క రోజు కూడా జీన్ ప్యాంట్ కానీ టీ షర్ట్ కానీ ధరించుకోలేదు। ଯୋଉ ଦିନ ତାର ନର୍ସିଂ ଟ୍ରେନିଂ କମ୍ପ୍ଲିଟ ହେଲା, ఏ రోజైతే తన నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయిందో ତାର ସାଙ୍ଗସାଥି ଯୋଉମାନେ ଜିନ୍ ପ୍ୟାଣ୍ଟ ଟି ସାର୍ଟ ପିନ୍ଧନ୍ତି ଆସିଲେ, ఆ వారి యొక్క స్నేహితులు ఎవరైతే ఆ యొక్క జీన్ షర్ట్ ప్యాంట్ ఆ యొక్క బనీలు వేసుకున్న వచ్చారు, ସେମାନେ କହିଲେ, ସାଙ୍ଗମାନେ କହିଲେ, వారు ఆ స్నేహితులు ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, ଝିଅ ଆମେ ତତେ ବହୁତ ପରିହାସ କରୁଛୁ, స్నేహితులారా నిన్ను మేము చాలా హేళన చేస్తాము, କିନ୍ତୁ ଆମେ ଗୋଟେ ଜିନିଷ ଶିଖିଲୁ, నేను నీ వద్ద నుండి ఒక్క విషయాన్ని మేము నేర్చుకున్నాము। ତା ହଉଛି అది అవుతుంది ଶୃଙ୍ଖଳା। అదవుతుంది క్రమము। ତମକୁ ଯେତେ କହିଲେ ମଧ୍ୟ ତମେ ସେଇ ପଞ୍ଜାବୀ କୁର୍ତ୍ତା ପିନ୍ଧିଲ, మీకు ఎంత చెప్పినా సరే, ఎంత పరిహాసం చేసినా సరే, హేళన చేసినా సరే, మీరు ఆ పంజాబీ కుర్తాను మీరు తొడుక్కుండేవారు। କେମିତି ତମେ ଏତେ ସହ୍ୟ କରିକିରି ପେସେଣ୍ଟଲି ରହିଲ ବୋଲି ତାକୁ ପଚାରିଲେ। మీరు ఎలాగా సహించగలిగారు, ఓర్చుకోగలిగారు అని ఆ అమ్మాయిని ఉన్న స్నేహితులు అడుగుతున్నారు। ସେତେବେଳେ ସେ ଝିଅ କହିଲା, అప్పుడు ఆ యొక్క అమ్మాయి చెప్తున్న మాట ఏంటంటే, ମୁଁ ଯୀଶୁଙ୍କୁ ପାଇଛି, నేను యేసు ప్రభువును పొందుకొని ఉన్నాను, ମୁଁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରେ। నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఉన్నాను। ଆମମାନେ ସମସ୍ତେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛୁ ନା? మనమందరం దేవుడు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు। ଆମମାନଙ୍କ ପାଖରେ ମଧ୍ୟ ଶୃଙ୍ଖଳା ଦରକାର। మన దగ్గర మనకి క్రమము కావాలి। ଯଦି ଆମକୁ କିଏ ଡାକିବ, ଆରେ ସାଙ୍ଗ ଆସେ ଯିବା ଫିଲ୍ମ ଦେଖିବାକୁ, ఏ స్నేహితుడైనా మనల్ని పిలిచిరా ఒక సినిమా చూద్దామని చెప్తే, କିଏ ଯଦି ସାଙ୍ଗ ଡାକିବ, ଆରେ ଆସେ ଆଜି ସେଠି ପୂଜା ମଣ୍ଡପକୁ ଯିବା, ఏ స్నేహితుడని పిలిచిరా అక్కడ పూజా మండపానికి వెళ్దామని పిలిచినట్లయితే କଣ କହିବେ? మీరేం చెప్తారు? ନାଇଁ ନାଇଁ ଭାଇ, సోదరుడా నేను అవదు, ମୁଁ ଗିର୍ଜା ଯିବି, నేను చర్చికి వెళ్ళాలి, ମୁଁ ପ୍ରେୟରକୁ ଯିବି, నేను ప్రార్థనకు వెళ్ళాలి, ମୁଁ ବାଇబిଲ ପଢିବି, నేను బైబిల్ చదువుకోవాలి, ମୁଁ ଯିବି ନାହିଁ। నేను ఆ స్థలానికి రాలేను। କଣ ହବ? అప్పుడు ఏమవుతుంది? ସେମାନେ ଆମର ଏଇ କଥା ଦ୍ୱାରା, କାର୍ଯ୍ୟ ଦ୍ୱାରା ଯୀଶୁଙ୍କୁ ଜାଣିପାରିବେ। ఇలాగ మనం చెప్పుడు ద్వారా, మనం చేస్తున్న పని ద్వారా వారు యేసు ప్రభువును తెలుసుకోగలుగుతారు। ହଁ ନା ନାଇଁ? అలాగే కదండి? అంతే ଆମେ కదా? ଯଦି ଫଳ ପାଇବାକୁ ଇଚ୍ଛା କରୁଛୁ, మనం కానీ ఫలించాలని దాని ఆశగా అనుకుంటే ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ରହିବାକୁ ପଡିବ। దేవునిలో క్రమం అనేది మనకు కావాలి। ସ୍ଥିର ଭାବରେ ନ ରହିଲେ దేవునిలో మనం నిలిచి ఉండకపోతే ଆମେ କେବେ ହେଲେ ଭଲ ଫଳ ଫଳିପାରିବୁ। మనము మంచి ఫలాలు మనం ఫలించలేము। କେମିତିଆ ଫଳ ଫଳିବୁ? ఎటువంటి ఫలాలు ఫలిస్తాము? ବହୁତ ଜାଗାରେ ମୁଁ ଶୁଣିଛି, నేను చాలా స్థలాల్లో ఆలకించాను। ମୁଁ ଗିର୍ଜା ଯାଇଥିଲି, నేను చర్చికి వెళ్ళాను, బై మిస్టేక్ మొబైల్ రଖିଦେଲି టేబుల్ ଉପରେ, నేను నా టేబుల్ మీద నా యొక్క మొబైల్ మర్చిపోయాను, କିଏ ଜଣେ ନେଇଗଲା। ఎవరో కొట్టుకుపోయారు। କେତେ ଦୁଃଖର ବିଷୟ ନାହିଁ, ଗିର୍ଜାଘର ଭିତରେ ମୋବାଇଲ ରଖୁଛି ଚୋରି ହେବ। చూడండి ఎంత దుఃఖకరమైన విషయమో, ఆ యొక్క టేబుల్ మీద ఉంచబడిన, చర్చిలో ఉంచబడిన మొబైల్ కానీ దొంగతనం అయిపోతే, చర్చ్ରେ టేబుల్ ଉପରେ ମୋବାଇଲ କିଏ ଛାଡ଼ିଦେଲା, బై మిస్టేక్ ଛାଡ଼ିଦେଲା, చూడండి అనుకోకుండా ఆ వ్యక్తి మొబైల్ మర్చిపోయాడు, କିନ୍ତୁ କିଏ ନେଇକି ପଳେଇଲା। కొట్టుకుపోయారు। କଣ ୟା ଜଣା ନାହିଁ,
ఇది మనకి ఏం తెలియజేస్తుంది? ମାନେ ଗିର୍ଜାଘରେ ମଧ୍ୟ ଚୋର ଅଛନ୍ତି ନାହିଁ, అంటే దేవుని మందిరాల్లో కూడా దొంగలు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିଥିଲେ మనం యేసు ప్రభువుని సంపూర్ణ నమ్ముకుంటే ଭଲ ଫଳ ଯଦି ଫଳିବାକୁ ଇଚ୍ଛା ଥିଲେ మంచి ఫలాలు ఫలించాలనుకుంటే ମୋବାଇଲ ପାଷ୍ଟରଙ୍କୁ କିଏ ଜଣେ ମୋବାଇଲ ଛାଡ଼ି ଦେଇଛି ପାଷ୍ଟରଙ୍କୁ ଦେଇଦେବେ। ఆ యొక్క ఏ వ్యక్తి అయితే మొబైల్ వదిలేశాడో ఆ యొక్క ఆ పొందిన వ్యక్తి దొరికిన వ్యక్తి తీసుకుని వచ్చి పాస్టర్ గారికి అప్పచెప్తాడు. ପାଷ୍ଟରକୁ କିଏ ଗୋଟେ ମୋବାଇଲ ଛାଡ଼ି ଦେଇଛି, పాస్టర్ గారు ఈ మొబైల్ ఎవరో మర్చిపోయారు. ଭଲ ଫଳ ଫଳିବାକୁ। మంచి ఫలాలు ఫలించడం ఉద్దేశం ఉంటే ତେଣୁ ଗୀତ ସଂଗୀତା ବର୍ତ୍ତମାନ ପାଷ୍ଟର ଭଲ କଥା କହିଲେ ନାହିଁ, ଗୀତ ସଂଗୀତା ଚାପ୍ଟର 1 ସମସ୍ତେ ପଢିକି ଆସ। చూడండి, ఇందాక నేను చెప్పాను కదా ఆ యొక్క కీర్తనలో 1వ అధ్యాయం చదువుకొని రమ్మని. କଣ ଲେଖା ହେଇଛି ସେଥିରେ? అక్కడ ఏం రాయబడ్డది? ଯୋଉମାନେ ଦୁଷ୍ଟମାନଙ୍କ ସାଙ୍ଗରେ ସଙ୍ଗ ହୁଅନ୍ତି ନାହିଁ, దుష్టుల ఆలోచించే నడవక, ନିନ୍ଦକମାନଙ୍କ ସଭାରେ ବସନ୍ତି ନାହିଁ, నిలవక, ପାପୀମାନଙ୍କର ବାଟରେ ଯାଆନ୍ତି ନାହିଁ। అపస్తులు కూర్చుని చూడను. ଜାଗ୍ରତ ହେବା ପାଇଁ మనం జాగ్రత్త పడాలి. ଭଲ ଫଳ ଫଳିବାକୁ ହେଲେ, మంచి ఫలాలు ఫలించుటకు, ଆତ୍ମାଙ୍କ ଫଳ ଫଳିବାକୁ ହେଲେ ఆత్మ ఫలాలు ఫలించుటకు ଆମମାନେ ଯୀଶୁଙ୍କଠାରେ ସ୍ଥିର ରହିବାକୁ। మనం దేవుల్లో నిలబడాలి. କେତେ ପରୀକ୍ଷା ଆସୁ ఎటువంటి పరీక్ష వచ్చినా ఎదురైనా ସ୍ଥିର ହଲିବ ନାହିଁ। మనం కదలకుండా నిలబడాలి. ନାଇଁ ମୁଁ ସିଗାରେଟ୍ ପିଇବିନି, నేను ఈ రోజు నుంచి నేను సిగరెట్ తాగను అంటే తాగకూడదు. ନାଇଁ ମୁଁ ଫିଲ୍ମ ଦେଖିବି ନାହିଁ, ఈ రోజు నేను సినిమాలు చూడనంటే చూడకూడదు. ତେବେ ହିଁ ଆମେ ଭଲ ଫଳ ଫଳିବା। అప్పుడే మనం మంచి ఫలాలు ఫలించగలుగుతాం. ଆସୁ ଆମମାନେ ସମସ୍ତେ ମିଶିକିରି ଭଲ ଫଳ ଫଳିବା। రండి మనమందరం కూడా మంచి ఫలాలు ఫలించుదాం. ఓకే, సెకండ్ పాయింట్ ଦେଖିବା। రెండవ మాట చూద్దాము. ఫస్ట్ పాయింట్ କ'ଣ? మొదటి మాట ఏమిటి? ଫଳ ଫଳିବାକୁ ହେଲେ ఫలించుటకు ସ୍ଥିର ରହିବାକୁ। ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. సెకండ్ పాయింట్, రెండోది ଫଳ ଫଳିବାକୁ ହେଲେ, రెండో పాయింట్ ఏమిటంటే ଫଳ ଫଳିବାକୁ ହେଲେ ఫలించుటకు ଗ୍ରାଫ୍ଟିଂ କଲମ କରିବାକୁ ପଡିବ। అంటు కట్టడము. ଫଳ ଫଳିବାକୁ ହେଲେ କଲମ ଗ୍ରାଫ୍ଟିଂ କରିବାକୁ। అంటు కట్టాలి. କଲମ କରିବାର ଅର୍ଥ, ఆ యొక్క అంటు కట్టడం అంటే ఏమిటి? ଦେଖନ୍ତୁ ଗୋଟେ ଗଛ ବେଶୀ ଫଳ ଫଳେ ନାହିଁ, కొన్ని చెట్లు ఎక్కువగా ఫలించవు. ଗୋଟେ ଗଛ ବେଶୀ ଫୁଲ ହୁଏନି ସେଥିରେ। కొన్ని చెట్లు ఎక్కువ పువ్వులు వాటికి రావు. ତାକୁ ସେଇ ଯୋଉ ଗଛର ମାଲିକ ତାକୁ କଲମ କରେ। ఆ యొక్క చెట్టును పెంచే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ యొక్క అంటు కట్టిస్తాడు. କେମିତି କଲମ କରିବ? ఎలా అంటు కడతాడు? ସେ ଡାଳକୁ ଗୋଟେ କୋଣରେ କାଟିବ। చూడండి, ఆ చెట్టు యొక్క కొమ్మకు కొంచెం ఇలా కట్ చేస్తాడు. ଯୋଉ ଗଛ ସାଙ୍ଗରେ କଲମ କରିବ ସେଇ ଗଛକୁ ମଧ୍ୟ କାଟିବ। ఏ చెట్టుతో అయితే అంటు కట్టాలనుకుంటున్నాడో దాన్ని కూడా కొంచెం ఇలా చెక్కుతాడు. ଦୁଇଟି ଯାକ ଡାଳକୁ ମିଶେଇବ, ఆ రెండు యొక్క కొమ్మలను కలుపుతాడు. ତା ଉପରେ ଗୋଟେ ପ୍ଲାଷ୍ଟିକ ଜରିରେ କୋଉଥିରେ ଜୋରରେ ବାନ୍ଧିବ। దాని మీద ప్లాస్టిక్ తోనో తాడుతోనో గట్టిగా కడతాడు. କିଛି ଦିନ ପରେ ସେଠୁ ଗଛ ଗୋଟେ ଆସିବ ନାହିଁ। కొన్ని రోజుల తర్వాత అది చెట్టుగా ସେଇଟାକୁ ଯଦି ପୋତିବ అది పాకిన తర్వాత ବହୁତ ଫଳ। అది చాలా ఫలిస్తుంది. ମୁଁ ଯଦି ଯୀଶୁଙ୍କ ପାଇଁ ବେଶୀ ଫଳ ଫଳିବାକୁ ଚାହୁଁଛି, నేను దేవుని కొరకు యేసయ్య కొరకు ఎక్కువగా ఫలించాలనుకుంటే ମତେ ଯୀଶୁଙ୍କ ସାଙ୍ଗରେ କଲମ, నేను యేసయ్యతో అంటు కట్టబడాలి. ହଁ ନା ନାଇଁ? କେମିତି କଲମ ହବା? ఎలాగ కట్టబడాలి? କେମିତି କଲମ ହବା? ఎలాగ అంటు కట్టబడాలి? ବହୁତ ଲୋକ କଲମ ହବା ପାଇଁ ଇଚ୍ଛା କରନ୍ତି ନାହିଁ, చాలా మంది అంటు కట్టబడడానికి ఇష్టపడరు. କାହିଁକି ନା କାଟିବାକୁ ପଡିବ, ఎందుకంటే అక్కడ దాన్ని చెక్కాలి, କଷ୍ଟ ଲାଗିବ, కష్టము మనకు అనుభవం, కష్టం కలుగుతుంది, କଷ୍ଟ ସହି ପାରିବୁ ନାହିଁ। ఆ కష్టాన్ని మనం భరించలేము. ତେଣୁ କଲମ ସମସ୍ତେ ହେବା ପାଇଁ ଇଚ୍ଛା କରନ୍ତି ନାହିଁ, ఆ యొక్క అంటు కట్టుటకు ఎవరు ఇష్టపడరు చాలా మంది. କିନ୍ତୁ ବେଶୀ ଫଳ ଫଳିବାକୁ ହେଲେ మనం బాగా ఎక్కువగా ఫలించాలనుకుంటే ଯୀଶୁଙ୍କ ସାଙ୍ଗରେ କଲମ କରିବାକୁ ପଡିବ। యేసయ్యతో మనము అంటు కట్టబడాలి. କେମିତି କଲମ କରିବାକୁ ପଡିବ? ఎలాగ అంటు కట్టబడడం జరుగుతుంది? ଦେଖନ୍ତୁ ଗୀତ ସଂହିତା 139 ର 23 ରେ କ'ଣ ଲେଖା ହେଇଛି? చూడండి, కీర్తనలు 139 23 23లో చూడండి అమ్మా. 139 23 କ'ଣ ଲେଖା ହେଇଛି? నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను। हे प्रभु मते परीक्षा कर, मो हृदय को देख,
କିଛି ଆପଣଙ୍କର ଦୁଃଖର ବିଷୟ କିଛି ମୋ ଭିତରେ ଅଛି କି ଦେଖ। ఇక్కడ రాయబడుతుంది, నన్ను పరిశోధించు ప్రభువా, నా హృదయమును తెలుసుకొనుము, నిన్ను బాధించి ఏదైనా ఉన్నదైనా నన్ను పరీక్షించు అని మనం చెప్పాలి. କଲମ କରିବାର ଅର୍ଥ అంటు కట్టబడడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ଯାହା ଯୀଶୁଙ୍କୁ ପସନ୍ଦ ନାହିଁ ఏది దేవునికి ఇష్టం లేదో ଛାଡ଼ିଦେବା। అది విడిచిపెట్టడం. କେମିତି ଜାଣିବା? ఎలా తెలుసుకుంటాము? ଏଇ ବାକ୍ୟ ପଢିଲେ ଜାଣିବା। ఈ వాక్యము చదువుట ద్వారా తెలుసుకుంటాము. କଣ ଯୀଶୁଙ୍କୁ ପସନ୍ଦ, ఏది దేవునికి ఇష్టమైనది, କଣ ଯୀଶୁଙ୍କୁ ପସନ୍ଦ ନାହିଁ ఏది దేవునికి ఇష్టం లేనిది ଜାଣିପାରିବା ବାକ୍ୟ ପଢିଲେ। వాక్యము చదువుట ద్వారా తెలుసుకుంటాము. ଏଠି ଦାଉଦ ଲେଖନ୍ତି, ఇక్కడ దావీదు భక్తుడు రాయించిన మాట ହେ ఏంటంటే, ପ୍ରଭୁ దేవా ମତେ ପରୀକ୍ଷା କର, నన్ను పరిశోధించు, ମୋ ହୃଦୟକୁ ଜାଣ, నా హృదయాన్ని తెలుసుకో, କଣ ଆପଣଙ୍କର ପସନ୍ଦ ନଥିବା ଜିନିଷ ମୋ ପାଖରେ ଅଛି, నీకు ఇష్టం లేనిది నా దగ్గర ఏదైతే ఉందో ହେ ପ୍ରଭୁ ମତେ ଜଣାଅ, କାଢି ଦିଅ। నాకు తెలియపరచు, నాలో నుంచి అది వెలిగించు. କଷ୍ଟ ଲାଗିବ ନାଇଁ? కష్టం అనిపిస్తుంది కదండి. ଆଜି ଆମେ ସିଗାରେଟ ଛାଡ଼ିଦେବୁ, ఈ రోజు సిగరెట్ నేను వదిలేస్తాను, କାଲି ସକାଳେ ସାଙ୍ଗ ଡାକିବ, ଆରେ ଆସିକି ଘର ପାଖରେ ଗାଡିରେ ମାରିବ, ପେ ପେ పే పే పే। ఆ మరుసటి రోజు నా స్నేహితుడు వచ్చి హార్న్ కొడుతూ ఉంటాడు, బైక్ హార్న్ కొడుతూ, అరే బాబు ఆసే ଯିବା ବିగ్ ବଜାର ଯିବା। ఆ స్నేహితుడు పిలుస్తుంటాడు, రా మనం బయటికి వెళ్దాం, ଟିକେ ସିଗାରେଟ ଆଣିବା। కొంచెం సిగరెట్ తాగి వద్దాం బిగ్ బజార్కి వెళ్ళి. ନାଇଁ ନାଇଁ ମୁଁ ଯୀଶୁକୁ ବିଶ୍ୱାସ କରୁଛି, సమయంలో మనం చెప్పాలి, నేను యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నాను, ମୁଁ ସିଗାରେଟ ଟାଣୁନି, నేను ఇంకా సిగరెట్ నేను తాగడం లేదు. କଷ୍ଟ ଲାଗିବ କହିବା, చెప్పుటకు కష్టం అనిపించవచ్చు, ଛାଡ଼ିବା ପାଇଁ କଷ୍ଟ ଲାଗିବ, ఆ యొక్క ఒగులుటకు కష్టం అనిపించవచ్చు. କିନ୍ତୁ ଗୋଟେ విషయం ମନେ ରଖ, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, ଯଦି ଫଳ ଫଳିବାକୁ ହବ మనము ఫలించుటకు ପ୍ରଥମେ ତ ସ୍ଥିର ରହିବାକୁ ପଡିବ, మనము స్థిరముగా నిలబడాలి. ଦ୍ୱିତୀୟରେ କଲମ କରିବା। రెండోది అంటు కట్టబడాలి. ସମସ୍ତେ କଲମ କରିବାକୁ ଇଚ୍ଛା କରନ୍ତି ନାହିଁ, అందరూ కూడా అంటు కట్టబడటకు ఇష్టపడరు, ସମସ୍ତେ ଇଚ୍ଛା କରନ୍ତି ନାହିଁ। అందరూ ఇష్టపడరు. କେହି କେହି କଷ୍ଟକୁ ସହ୍ୟ କରିପାରନ୍ତି ନାଇଁ 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 ମୁଁ ମଦ ଛାଡ଼ିବି ନାହିଁ, ସିଗାରେଟ ଛାଡ଼ିବିନି କହିବି। ఈ కష్టం అనేది ఊగడం కూడా ఒక కష్టము, త్రాగడం అనేది అది విడిచిపెట్టడం కష్టం కాబట్టి దానికి ఇష్టపడరు ఎవరు. ବହୁତ ଲୋକ ଇଚ୍ଛା କରନ୍ତି ନାହିଁ, చాలా మంది ఇష్టపడరు. ସେମାନେ ଅଳ୍ପ ଖଟନ୍ତି, ପଇସା ଆଣନ୍ତି, ଅଧିକ ସେମାନେ ମଦ ପିଇବାରେ ବ୍ୟବହାର କରନ୍ତି। వారు కష్టపడతారు, కొంచెం ఏదో తెచ్చుకుంటారు, అందులో ఎక్కువ శాతము ఆ యొక్క త్రాగుడికి వాడుతూ ఉంటారు. ଆଉ ତା ଫଳରେ ଘରେ ଅଶାନ୍ତି ହୁଏ। దాని ద్వారా ఇంటిలో సమాధానం ఉండదు. ସେଟା କ'ଣ ଭଲ ଫଳ ସେଇଟା? అది మంచి ఫలమా? କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే, ଶୃଙ୍ଖଳାରେ ଚାଲିବାକୁ ହେଲେ మనము స్థిరముగా నిలబడి ఉండాలంటే କ'ଣ କରିବାକୁ ପଡିବ? ఏం చేయాలి? କଲମ କରିବାକୁ ପଡିବ। అంటు కట్టబడాలి. ଦାଉଦ କେତେ ବଡ଼ ରାଜା, దావీదు ఎంత పెద్ద రాజండి. ରାଜା ହେଇକି ସେ କହୁଛନ୍ତି, ఆ రాజయ్య ఆయన చెప్తున్న మాట, ହେ ପ୍ରଭୁ ఓ దేవా, ମୋ ହୃଦୟକୁ ପରୀକ୍ଷା କର। నా హృదయాన్ని పరీక్షించు। ଆପଣ କହିବେ କି మీరు చెప్పగలుగుతున్నారా? ପ୍ରଭୁ ମୋ ହୃଦୟକୁ ପରୀକ୍ଷା କର ବୋଲି କହିବେ? దేవా, నా హృదయాన్ని పరీక్షించని చెప్తున్నారా? କାହିଁକି କହିବେନି? ఎందుకు చెప్పలేరు? ଲାଜ ଲାଗୁଛି। సిగ్గుపడుతున్నారు. କାହିଁକି କହିବେନି? ఎందుకు చెప్పలేరు? ବାହାର ଲୋକ ସାମ୍ନାରେ ନାଇଁ ବୋଲି କହିବା ପାଇଁ କଷ୍ଟ ଲାଗୁଛି। బయట వ్యక్తి దగ్గర ఇది నేను చేయలేను అని చెప్పడానికి మీకు కష్టం తగులుతుంది. କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ରହିଲେ ଅଧିକ ଫଳ ଫଳିବାକୁ ହେଲେ, దేవుళ్ళలో యేసయ్యలో నిలిచి ఉండి ఎక్కువగా ఫలించాలంటే କ'ଣ କରିବାକୁ ପଡ଼ିବ? କଲମ କରିବା। దేవునితో మనము యేసయ్యతో అంటు కట్టబడాలి. କଲମ ଯେପର୍ଯ୍ୟନ୍ତ ଯୀଶୁଙ୍କ ସାଙ୍ଗରେ ହେଇନୁ, ఎంతవరకు అయితే యేసయ్యతో మనం అంటు కట్టబడమో ଫଳ ଫଳି ପାରିବା। మనము ఫలించలేము. ବାକ୍ୟରେ ଦେଖାଯାଏ ଗୋଟେ ଜାଗାରେ, వాక్యంలో రాయబడిన ఒక మాట, ଦେଖନ୍ତୁ ରୋମୀ 11 ପର୍ବ 20 ପଦ ଲେଖାଯାଏ। రోమిలో రాసిన పత్రిక 11వ అధ్యాయము 20లో రాయబడిన మాట, ରୋମୀ 11 ପର୍ବ 20 పଦ ଲେଖାଯାଏ। 11:20లో రాయబడిన మాట, କ'ଣ ଲେଖା ହେଇଛି? మంచిది వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడింది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు। ସେମାନେ ଭାଙ୍ଗିଗଲେ, వారు విరగొట్టబడ్డారు. ସମସ୍ତେ କଲମରେ ସ୍ଥିରରେ ରହିପାରିବେ ନାହିଁ, అందరూ కూడా అంటు కట్టబడిన దానికి స్థిరంగా ఉండలేరు, ସ୍ଥିର ରହିପାରିବେ ନାହିଁ। స్థిరంగా ఉండలేరు. ଗୋଟେ ଦିନ ସିଗାରେଟ ଛାଡ଼ିଦେବେ, ఒకరోజు
రావడం మానేస్తారు. ସେକେଣ୍ଡ ଡେ ସାଙ୍ଗ ଆସିକି ଡାକିବ, రెండో రోజు స్నేహితుడు వచ్చి పిలుస్తాడు. ନାଇଁ ନାଇଁ ମୁଁ ପିଇବିନି, ଆପେ କହିବେ నేను లేదు లేదు నేను తాగినని చెప్తారు. ଆରେ ତୁ ପଇସା ଦେ ନା, ମୁଁ ପଇସା ଦେବି ବୋଲି ସେ କହିବ। స్నేహితుడు ఏమంటాడు, నువ్వు డబ్బులు ఎక్కర్లేదు నేను డబ్బులు ఇస్తాను. ଆପଣମାନେ ଚାଲିଯିବ ନାଇଁ। ఆ త్రాగే వ్యక్తి ఏం చేస్తాడండి, తన వెనకే వెళ్ళిపోతాడు. କ'ଣ ଲେଖା ହେଇଛି ବାଇବେଲରେ? ఇక్కడ ఏం రాయబడ్డది, ସ୍ଥିରରେ ରହିବେ ନାହିଁ। వారు స్థిరముగా నిలబడలేరు. ଗୋଟେ ଜଗତରେ ଗୋଟେ କଥା ଅଛି, ఈ లోకంలో ఒక మాట ఉంది, తెలుగుରେ ଗୋଟେ ଭଲ କଥା ଅଛି। తెలుగులో ఒక మంచి మాట ఉంది. కుక్క బుద్ధి మొక్క దగ్గర తెలుస్తుంది, కుక్కురర బుద్ధి కుక్క బుద్ధి ମାଂସ ଖଣ୍ଡ ଦେଖିଲେ ଜଣା ପଡିବ। ఆ యొక్క మాంసపు మొక్క చూస్తే ఆ కుక్క బుద్ధి ఏమిటో మనకు తెలుస్తుంది. ଗୋଟେ କୁକୁର ଅଛି, ఒక కుక్క ఉంది, ତାକୁ ଗୋଟେ ମାଂସ ଖଣ୍ଡ ଦିଆହେଲା, ఆ కుక్కకి ఒక మాంసం ముక్క వేసాం అనుకోండి, ସେଇଟାକୁ ଧରିଲା, ఆ మాంసం ముక్క నోటితో పట్టుకుంది, ତା ଘରକୁ ନେଇକି ଯାଉଛି ଖାଇବ ବୋଲି, తన ఇంటి దగ్గరికి వెళ్తుంది తినాలని. ସେ ଘରକୁ ଯେତେବେଳେ ଯିବ, ఆ ఇంటి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తుందో ବାଟରେ ଗୋଟେ ନାଳ ପଡିଲା, ఆ యొక్క దారిలో ఒక చిన్న కాలువ పడ్డది, ତାକୁ ଡେଇଁକି ଯିବାକୁ ପଡିବ। ఆ కాలువ గెంతుకొని ఆ కుక్క అవతల ఒడ్డుకి వెళ్ళాలి. ଇଏ ନାଳ ଡେଇଁଲା ବେଳକୁ ఈ కాలువ గెంతుతున్న సమయంలో ପାଣିରେ ଆଉ ଗୋଟେ କୁକୁର ଦେଖିଲା, ସେ ఆ యొక్క నీటిలో మరొక కుక్క ఈ కుక్క కనబడుతుంది. అరే ఎడ బడ ଖଣ୍ଡ ସେ ଧରିଛି। అప్పుడు ఈ కుక్క చూసింది, ఆ నీటిలో ఆ యొక్క బొమ్మను చూసి, ఈ కుక్క నాకంటే పెద్ద మొక్క పట్టుకుంది, ହଉ ବୋଲି ଭୁକିଲା ମାଂସ। ఈ పైన కుక్క ఆ నీటి బొమ్మను చూసి ఈ ఒరిజినల్ కుక్క ఏం చేసింది, హౌమ్ అని అరిచింది, ମାଂସ ପଡିଗଲା ମାନେ ఎప్పుడైతే అరిచిందో తన నోట్లో ఉన్న మాంసపు ముక్క నీటిలో పడిపోయింది. ଯାହା ମିଳିଥିଲା ତାହା ପଡିଲା। ఏది దానికి దొరికిందో అది కూడా పోగొట్టుతుంది. ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ବୁଦ୍ଧି ମଧ୍ୟ ସେମିତି। క్రైస్తవుల యొక్క కొంతమంది బుద్ధి ఆ విధంగా ఉన్నది. తెలుగుରେ ଗୋଟେ କଥା ଲେଖା ହେଇଛି, తెలుగులో మాట రాయబడ్డది, క్రైస్తవుల బుద్ధి, క్రిస్టియన్ ମାନଙ୍କର బుద్ధి క్రైస్తవుని యొక్క బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది, కళ్యాణ పాత్ర ବିବାହର ପାଖରେ జనపడదు. ବିବାହ ପାଖରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ବୁଦ୍ଧି ଜଣାପଡେ। కళ్యాణం వివాహం దగ్గర తెలుస్తుంది. କିପରି ଜାଣିବେ? ఎలా తెలుసుకుంటారు? ବିବାହ ଯେତେବେଳେ ସମୟ ଆସିବ, వివాహ సమయం వచ్చినప్పుడు తెలుగుରେ కా ବୋଲି କହିଲେ କାଳగా ఉన్న పిల్ల కావాలి, కా అని ఒక మాట ఉంటది కదా, కా సుందర ଝିଅ ଦରକାର, అందమైన అమ్మాయి నాకు కావాలి, ଗୋରା ଝିଅ ଦରକାର, అక్కడ తెల్లగా ఉన్న అమ్మాయి కావాలి, ఏ କିନ୍ତୁ ଭାଲୁ ଭଳିଆ କଳା ଥିବ। ఈ మనిషి చూస్తే ఎలా ఉంటాడండి, ఆ యొక్క ఎలుగుబంటిలో నల్లగా ఉంటాడు। వివాహ ପାଖରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କୁ ଗୁଣ ଜଣାପଡେ। ఆ యొక్క వివాహం దగ్గర ఆ యొక్క క్రైస్తవ యొక్క బుద్ధి ఏమిటో తెలియబడుతుంది। କିନ୍ତୁ ଯଦି ମୁଁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଥିବି, నేను కానీ దేవుళ్ళలో నిలిచిన వాడనైతే, ସ୍ଥିର ଭାବରେ ରହିବି, నేను స్థిరముగా ఉండిన వాడనైతే, ଶୃଙ୍ଖଳାର ସହିତ ଚାଲିବି, నేను క్రమముగా నడిచిన వాడనైతే, ମୁଁ ଯୀଶୁଙ୍କ କଥା ହିଁ ମାନିବି। నేను యేసయ్య మాటే వింటాను। ମୁଁ ବିବାହ କରିବା ପୂର୍ବରୁ ଯୀଶୁଙ୍କୁ ପଚାରିବି, ଯୀଶୁ ମୁଁ କୋଉଠି ମୋ ପାଇଁ ତମେ ରଖିଛ? నేను వివాహం చేసుకునే ముందు దేవుడిని యేసయ్యని అడుగుతాను, నా కొరకు నా సాటిని సహాయం నువ్వు ఎక్కడ ఉంచావు? ତେଣୁ ମୁଁ ବିଶ୍ୱାସରେ ଯଦି ସ୍ଥିର ରହିବି, నేను విశ్వాసంలో స్థిరపడిన వాడనైతే ଏ କଥା କହିବି ନାହିଁ, ଏ କଥା କହିବି ఈ ନାହିଁ। మాట చెప్పను। ସୁନ୍ଦର ଗୋରା ଝିଅ ଦରକାର, విశ్వాసంలో స్థిరత్వం లేకపోతే నాకు ఒక అందమైన బిడ్డ కావాలని అడుగుతాను। ମତେ କଟ୍నం ଆଣିବା ଝିଅ ଦରକାର, మంచి కట్నం తెచ్చి అమ్మాయి కావాలి, ଭଲ ଗୁଣରେ ଝିଅ ଦରକାର, మంచి మంచి యొక్క కుటుంబంలో వచ్చిన ఒక బిడ్డ కావాలి। ଯଦି ଯୀଶୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ରହିବି, నేను యేసయ్యగా నిలిచిన వాడినైతే, ଶୃଙ୍ଖଳାର ସହିତ ଚାଲିବି, నేను క్రమముగా నడిచిన వాడినైతే, ଏସବୁ ବିଷୟ ଠାରୁ ଦୂର ରହିବି। ఈ అన్నిటికీ నేను దూరముగా ఉంటాను। ବାହାର ଜଗତରେ ଯୋଉମାନେ ଯୀଶୁକୁ ଜାଣନ୍ତିନି ଏମିତିଆ ସବୁ କାମ କରନ୍ତି। ఈ లోకములో ఉన్న వారు లోక మర్యాద కలిగినటువంటి వారు ఇవన్నీ కూడా చూస్తారు। ଆଉ ଯାହା ପାଇଁ କି ଅଧିକ ଅଶାନ୍ତି ଏଇ ଦିନମାନଙ୍କରେ ରହୁଛି, ଆମେ ଦେଖୁଛୁ ନା ଶୁଣୁଛୁ ନାହିଁ। వాటన్నిటి ద్వారా చాలా శాంతి లేకుండా సమాధానం లేకుండా వారు జీవిస్తున్నారు। ବିଚାରା ଝିଅ ଘର ପଇସା ନହେବା ହେତୁ ପୁଅ ଘରକୁ ବିବାହ ଆସିଲା ପରେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଅଶାନ୍ତି, ମର୍ଡର, ହତ୍ୟା ସବୁ ଦେଖୁଛୁ ଆମେ। ఆ అమ్మాయి యొక్క ఇంటి వారు కానీ చక్కగా డబ్బులు కానీ టయానికి ఇవ్వకపోతే ఎన్నో ఇబ్బందులు ఆ అమ్మాయి ఎదుర్కొంటుంది। కొన్ని
కొన్నిసార్లు ప్రాణాలు పోయే స్థితి కూడా వస్తుంది. సో ଫଳ ଫଳିବାକୁ କଣ କରିବାକୁ ପଡିବ ମତେ? ఫలించుటకు ఏం చేయాలి? ସ୍ଥିର ରହିବାକୁ ପଡିବ. స్థిరముగా ఉండాలి. ଦ୍ୱିତୀୟରେ రెండోది କଲମ ହେବାକୁ ପଡିବ. దేవునితో అంటుకట్టబడాలి. ତୃତୀୟରେ మూడోది ବାଧ୍ୟତା ଦେଖିବ. మూడోది ఏంటండి? ବାଧ୍ୟତା. జవాబు కలిగి విధేయత కలిగి ఉండాలి. ବାଧ୍ୟତା ଦେଖିବାକୁ ପଡିବ. విధేయత కలిగి ఉండాలి. ଯେପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ବାଧ୍ୟତା ନ ଦେଖେଇଛି, ఎప్పుడైతే ఎంతవరకు అయితే నేను విధేయుడై ఉండనో ମୁଁ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ଭଲ ଫଳ ଫଳି ପାରିବି ନାହିଁ. నేను దేవుడి కొరకు మంచి ఫలాలు ఫలించలేను. ଦେଖନ୍ତୁ ଦେଖନ୍ତୁ ଫର୍ଷ୍ଟ ସାମୁଏଲ మొదటి సమయంలో 15 ପର୍ବ 15 అధ్యాయము 9 ପଦ ଟିକେ ପଢ. 9 చదువుకుందాం. ఫస్ట్ సామూయేల్ 15:9. 15:9 సమూయేలు మొదటి గ్రంథము 15:9. సౌలును జనులను కూడి అగాగును గొర్రెలను ఎడ్లలోను క్రోపిన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మలం చేయక అడగ నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మలం చేసి. సరే 22 పద ଟିକେ పడ. 22 అన్నమాట. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించెము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁ କଣ ଚାହାନ୍ତି ଆମ ପାଖରୁ? దేవుడు ఏంటి మన ద్వారా చూడాలని ఆశపడుతున్నాడు? ଅଧିକ ଫଳ ଫଳିବା ପାଇଁ କଣ କରିବାକୁ ପଡିବ? ఎందుకు ఎక్కువగా ఫలించడానికి మనం ఏం చేయాలి? ବାଧ୍ୟତା. మనం విధేయత కలిగి ఉండాలి. గిజ్జా କେତେବେଳକୁ ଏଠି 1:30. ఇక్కడ మన ఆరాధన ఎన్ని గంటలకండి? 1:30కి. ମତେ ବାଧ୍ୟତା ଦେଖେଇଲେ ମୁଁ 1:30 ବେଳକୁ ରହିବି ଏଠି. నేను విధేయుడనైతే నేను 1:30కి ఇక్కడ ఉంటాను. 1:30 ପରେ ନୁହଁ, 1:30 తర్వాత కాదు. 1:30 ବେଳକୁ ଯଦି ମୁଁ ଥିବି ଏଠି, 1:30 ముందే నేను కానీ ఉంటే ଭଲ ଫଳ ମୋ ଦ୍ୱାରା ଅନ୍ୟମାନେ ଦେଖିପାରିବେ. ଆରେ ସେ ଭାଇ କେତେ ବିଶ୍ୱସ୍ତ 1:30କୁ ଆସିଗଲେ. మంచి ఫలాలు ఆ వ్యక్తి ద్వారా ఉన్నవారు చూడగలుగుతారు. ఈ మనిషి ఎంత విశ్వాసము దైవభక్తి కలిగినట్టు వాడు. ସାଉଲକୁ ପ୍ରଭୁ କହିଲେ ସମସ୍ତଙ୍କୁ ମାରିଦବ. రాజైన సౌలుకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే శత్రువులను అందరినీ కూడా మీరు సమాప్తం చేయాలి. କିନ୍ତୁ ସାଉଲ ମାରିଲେ. సౌలు ఆ పని చేయలేదు. ଭଲ ଭଲ ପଶୁକୁ ରଖିଲେ. మంచి ఆ యొక్క పశువులను ఆయన దాచి ఉంచాడు. ଭଲ ଭଲ ଜିନିଷ ସବୁ ଲୁଚେଇକି ରଖିଲେ. మంచి వస్తువులను దాచి ఉంచాడు. ବାକି ସବୁ ଖରାପ ଜିନିଷ ଗୁଡାକୁ ପୋଡିଦେଲେ, మారిଦେଲେ. ఆ పనికిరానివన్నీ కూడా కాల్చి వేశాడు. ପ୍ରଭୁ କଣ କହିଲେ? దేవుడు చెప్తున్న మాట, సౌలు ତମେ କଣ ଭାବୁଛ ମୁଁ ଦେଖି ପାରୁନାହିଁ? మీరేమనుకుంటున్నారు? నేను చూడలేను అనుకుంటున్నారా? ମୁଁ ଜାଣି ପାରୁନାହିଁ? నేను తెలుసుకోలేను అనుకుంటున్నారా? మీరు ଏସବୁ ଯାହା ମନା କଲି କାହିଁକି ଆଣିଲ? నేను ఏదైతే వద్దన్నానో అవన్నీ మీరు ఎందుకు తీసుకొని వచ్చారు? ମୁଁ କହିଥିଲି ସମସ୍ତଙ୍କୁ ବାଧ୍ୟ. నేను చెప్పిన మాట అంటే మొత్తం సొమ్ములను నాశనం చేయమని. ତମେ ଭାବୁଛ କଣ ସେଗୁଡାକୁ ଆଣିବା ଦ୍ୱାରା ମୁଁ ଖୁସି ହେବି? మీరేమనుకుంటున్నారు? అవి తీసుకొని వచ్చడం ద్వారా నేను సంతోషిస్తానా? ଦେଖନ୍ତୁ ଆମେ ଯେତେବେଳେ ପରମେଶ୍ୱରଙ୍କର ବାଧ୍ୟ ହେବୁ ନାହିଁ, మనము దేవునికి విధేయులు కాకపోతే ଆମଙ୍କର ଭାଷା ବି ବଦଳିଯିବ. మన యొక్క భాష కూడా మారిపోతుంది. ଆମଙ୍କ କଥାବାର୍ତ୍ତା ବଦଳିଯିବ. నా యొక్క నోటి నుంచి వచ్చే మాట కూడా మారిపోతుంది. ଆମଙ୍କର ବ୍ୟବହାର ବି ବଦଳିଯିବ. నా యొక్క వ్యవహారము, నా యొక్క వ్యక్తిగత జీవితం మారిపోతుంది. ଦେଖନ୍ତୁ ସାଉଲ କଣ କହୁଛନ୍ତି? సౌలు చెప్తున్న మాట ఏంటంటే, ସାଉଲକୁ ଯେତେବେଳେ ପ୍ରଭୁ ପଚାରିଲେ କାହିଁକି ଆଣିଲ, మీరు ఎందుకు ఇది తీసుకొని వచ్చారు? ପ୍ରଭୁ ସାଉଲକୁ ପଚାରିଲେ, సౌలుతో దేవుడు అంటున్నాడు మీరు ఎందుకు? ସାଉଲ କଣ କହୁଛନ୍ତି ଦେଖ. సౌలు ఏమంటున్నాడు? 15 పద పడ. 15 చదవండి. అందుకు సౌలు అమలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి. ପ୍ରଥମ କଥା କଣ କହୁଛି ସେ? మొదటిగా ఏమంటున్నాడు? ଲୋକମାନେ ନେଇକି ଆସିଛନ୍ତି. జనులు, మనుషులు వీటిని తీసుకొని వచ్చారు. ମୁଁ ଆଣିଛି କହୁନି ସେ. నేను తెచ్చానని అనటం లేదు. ତାପରେ କଣ ଲେଖା ହେଇଛି? తర్వాత నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. କଣ କହୁଛି ସେ? ସାଉଲ କଣ କହୁଛନ୍ତି? సౌలు ఏమంటున్నాడండి? ତମ ଈଶ୍ୱର, నీ కొరకు, ତମ ଈଶ୍ୱର, నీ దేవుడు. ମୋ ଈଶ୍ୱର ବୋଲି କହୁନାହାନ୍ତି ସେ. నా దేవుడు అని అనడం లేదు. ତମ ଈଶ୍ୱର, నీ దేవుడు. ଆମେ
ଆମେ ଯେତେବେଳେ ଅବାଧ୍ୟ ହଉ ପରମେଶ୍ୱରଙ୍କର మనం ఎప్పుడైతే అవిధేయులం అవుతామో ଆମ ଭାଷା ବଦଳିଯିବ, మన యొక్క మాట మారిపోతుందండి. ଆମ ବ୍ୟବହାର ବଦଳିଯିବ, నా యొక్క ఆ వ్యక్తిగత వ్యవహారం మారిపోతుంది. ଆମର ସବୁ କ୍ରିୟାକର୍ମ ବଦଳିଯିବ। నా యొక్క క్రియలు మారిపోతుంటాయి. ସାଉଲ କହୁଛି ମୁଁ ଆଣିନି, ଲୋକମାନେ ଆଣିଛନ୍ତି। సౌలు అంటున్నాడు, నేను తేలేదు, ఈ మనుషులు ఈ జనం తీసుకొని వచ్చారు. ତମ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଆଣିଛି। నీ దేవుడి కొరకు తీసుకొని వచ్చారు. ଜାଗ୍ରତ। చాలా జాగ్రత్తగా ఉండాలండి. ଅବାଧ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ପାପ ଅଟେ। అవిధేయత దేవుడి దృష్టిలో పాపము. ଏଠି ଲେଖାଯାଏ, ఇక్కడ రాయబడిన మాట, ତମେ ପରମେଶ୍ୱରଙ୍କ ଆଜ୍ଞା ନ ମାନିଲେ దేవుని యొక్క మాటను మీరు వినకపోతే ବଡି ଦେଲେ ସେ କଣ ଖୁସି ହେବେ? మీరు బలుడు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ତମେ କଣ ଭାବୁଛ ଯେ ମୁଁ ବହୁତ ପଇସା ଦେଲେ ସେ ଖୁସି ହେବେ? మీరు అనుకుంటున్నారేమో నేను ఎక్కువ డబ్బులు ఇస్తే ఆయన సంతోషిస్తాడని. କିନ୍ତୁ ତମେ ଆଜ୍ଞା ମାନୁନ। మీరు ఆజ్ఞను పాలించడం లేదు. 1:30 ବେଳକୁ ଆସୁନ, 1:30 రావడం లేదు. ଗିର୍ଜାରେ ପ୍ରାର୍ଥନା ସଭା ହଉଛି ଆସୁନ, ఈ చర్చిలో ప్రార్థనలు అవుతున్నాయి, రావడం లేదు. ଉପାସ ପ୍ରାର୍ଥନା ହଉଛି ଆସୁନ, ఆ ఉపవాస ప్రార్థన అవుతుంది, రావడం లేదు. ପାରିବାର ଉପାସନା ହଉଛି, ପ୍ରାର୍ଥନା ହଉଛି, ମିଟିଂ ହଉଛି ଆସୁନ। గృహ కూడాలు జరుగుతున్నాయి, రావడం లేదు. ପଇସା ଦେଇଥିଲେ ପ୍ରଭୁ ସନ୍ତୋଷ ହେଇଯିବେ? డబ్బులు ఇచ్చేస్తే దేవుడు సంతోషిస్తాడా? କୁକୁଡ଼ା ଦେଇଥିଲେ ପ୍ରଭୁ ଖୁସି ହେଇଯିବେ? దేవుడికి ఒక కోడిని ఇచ్చేస్తే సంతోషిస్తాడా? ଟିକେ ଚାଉଳ ଦେଇଥିଲେ ପ୍ରଭୁ ఖుସି ହେଇଯିବେ? ఆ యొక్క మనం తీసిన బియ్యం తీసుకొని వచ్చి దేవుడికి ఇచ్చే సంతోషిస్తాడా? କାହିଁ ତୁମ ବାଧ୍ୟତା କାହିଁ? ఏది మీ యొక్క విధేయత? ବାଇବେଲ ପଢୁଛ ଘରେ? బైబిల్ ఇంటి దగ్గర చదువుతున్నారా? ପ୍ରାର୍ଥନା କରୁଛ? ప్రార్థన చేస్తున్నారా? ପରମେଶ୍ୱର ସାମୁଏଲ କହୁଛନ୍ତି ସାଉଲକୁ, ఇక్కడ సమూయేలు, భక్తుడైన సమూయేలు సౌలుతో చెప్తున్న మాట, ବାବୁ ତମେ କଣ ଭାବୁଛ ବାଧ୍ୟତା ନ ଦେଖେଇକିରି ପରମେଶ୍ୱରଙ୍କୁ ଲାଞ୍ଚ ଦେଇକି ଖୁସି କରିଦେବ? విధేయుడు కాకుండా దేవునికి లంచం ఇచ్చి దేవుని సంతోషించి పరచాలని చూస్తున్నావా? ନାଇଁ ନାଇଁ ସେମିତି କରିପାରିବ ନାହିଁ। అలా నువ్వు చేయలేవు. ପ୍ରିୟ ବନ୍ଧୁଗଣ, ప్రియ దేవుని సంగమా, ଆମେ ଯଦି ଫଳ ଫଳିବାକୁ ହେଲେ మనం ఫలించుటకు ଫାଷ୍ଟ କଣ କରିବାକୁ ପଡିବ? మొదటిగా ఏం చేయాలి? ସ୍ଥିର ରହିବାକୁ ପଡିବ। స్థిరపడాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. ସେକେଣ୍ଡ କଣ କରିବାକୁ ପଡିବ? రెండోది ఏం చేయాలి? କଲମ କରିବାକୁ ପଡିବ। దేవుడితో అంటుకట్టబడాలి. ଥାର୍ଡ କଣ କରିବାକୁ ପଡିବ? మూడోది ఏం చేయాలి? ବାଧ୍ୟ ରହିବାକୁ ପଡିବ। విధేయుడు కావాలి. ସାଉଲ ଗୋଟେ ରାଜା, సౌలు ఒక రాజండి. କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ଗୋଟେ କଥା ଶୁଣି ପାରିଲେନି। దేవుని యొక్క మాట కూడా ఆయన చక్కగా వినలేదు. ମୁଁ ଆଗରୁ କହିଲି ନା, నేను ముందుగా చెప్పాను కదా, ଗିର୍ଜାରେ ବାଇ ମିଷ୍ଟେକ୍ କିଏ ଗୋଟେ ମୋବାଇଲ ଛାଡ଼ି ଦେଇକି ଚାଲିଗଲେ। ఎవరు అనుకోకుండా చర్చిలో మొబైల్ మర్చిపోయారు అనుకోండి. ମୁଁ ଦେଖିଲି କୋଉଠି ପକେଟ ରଖିଦେଇକି ପଳେଇଲି। నేనే చూశాను, ఆ మొబైల్ తీసి నా జోబులు ఎత్తుకొని నేను వెళ్ళిపోయాను. ପରମେଶ୍ୱର କଣ ଦେଖୁନାହାନ୍ତି? దేవుడు అది చూడటం లేదా? ପରମେଶ୍ୱର କଣ ମୋ କାମରେ ଖୁସି? నేను చేసిన పనిని బట్టి దేవుడు సంతోషిస్తాడా? ମୁଁ ସମସ୍ତଙ୍କ ସାମ୍ନାରେ ଦାନ ବାକ୍ସରେ ପଇସା ଦେଇଦେଲେ କଣ ପରମେଶ୍ୱର ଖୁସି ହେବେ? నేను అందరి ఎదుట ఆయన కానుక పెట్టిలోని ఆ కానుక తెచ్చి వేసేస్తే దేవుడు సంతోషిస్తాడా? ଜାଗ୍ରତ। చాలా జాగ్రత్తగా ପରମେଶ୍ୱରକୁ ବାଧ୍ୟ ହେବା ଶିଖିବା। దేవునికి విధేయులు అవడం మనం నేర్చుకుందాం. సో ତୃତୀୟ ପଏଣ୍ଟ ଗଲା। ଫୋର୍ଥ ପଏଣ୍ଟ ହଉଛି నాలుగవ మాట చూద్దాము. ପ୍ରେମ କରିବା। ପ୍ରେମ କରିବା, ప్రేమిద్దాం. ଯୋହନ 15:10 ଦେଖନ୍ତୁ। చూడండి, యోహాను సువార్త 15 ପର୍ବ 10 ପଦ 15:10 କଣ ଲେଖାଯାଏ ସେଠି? నేను ఆ, నా తండ్రి ఆజ్ఞలు కైకొని ఆ. ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం ఆ, వీరుడు నా ఆజ్ఞలు కైకొని ଯୋଉମାନେ ପ୍ରେମ କରନ୍ତି ఎవరైతే ప్రేమిస్తారో ସେମାନେ ବାଧ୍ୟତା ଦେଖେଇ ପାରିବେ। వారు విధేయత చూపగలుగుతారు. ସମସ୍ତେ ବାଧ୍ୟତା ଦେଖେଇ ପାରିବେ ନାହିଁ। అందరూ విధేయత చూపలేరు. ଜାଗ୍ରତ ଶୁଣ, జాగ్రత్తగా ఆలోచించండి అందరూ. ଯୋଉମାନେ ପ୍ରେମ କରନ୍ତି ଯୀଶୁଙ୍କୁ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో ସେମାନେ ବାଧ୍ୟ ଦେଖେଇ ପାରିବେ। వారే విధేయత చూపగలుగుతారు. ఉదాహరణ କହିବି ନା, ఒక ఉపమానం చెప్తాను. తెలుగుରେ ଗୋଟେ ଗୀତ ଅଛି, తెలుగులో ఒక పాట ఉంది. నా సమస్తము ଅଛି ନା, నా సమస్తము, ତାପରେ ନା ఈ కానుకల దానద విషୟରେ ଗୋଟେ ଗୀତ ଅଛି ନାଇଁ? నా సమస్తము, నా సమస్తము, నాదు దేవ, ଗୀତ ଅଛି।
यार अर्थ होची ఈ యొక్క మాట యొక్క అర్థము, प्रभु मो पाखरे जा अछि प्रभु आपन को देबी నా దగ్గర ఏది ఉందో నేను ఏది కలిగి ఉన్నాదో అది నీది, सब मु देबी నీకు ఇచ్చేస్తాను. दान बक्स नेकिरी जदी केले आसीबे मो पाखku ఈ యొక్క కానుకలు పెట్టి కొట్టుకొని ఎవరైనా నా దగ్గరికి వచ్చినట్లయితే मु गीत गाउची कोन मो ना समस्तमु నువ్వు గీతగా వచ్చి నేను పాట పాడుతున్నాను, నా సమస్తము पॉकेट 5 टका कॉइन काढ के ठंग किना पके ఆ పాట పాడుతున్నాను. నేను చేసే పని ఏమిటంటే జోబీలో నుంచి చిల్లర తీసి 5 రూపాయలు కాసు అందులోని ఠంగమని నేను వేస్తాను. किंतु गीत गाउची कोन పాట పాడేది ఏమిటి? ना समस्तमु పాట పాడేది ఏమిటంటే నా సమస్తము. मोर समस्त कोन 5 टका నా సమస్తం ఏంటి? 5 రూపాయల. किंतु गीत गाउची నేను పాడే పాట పాడుతుంటాను. आउ के की अछन 10 टका कॉइन काढ के ठंग किना पके ఇంకా కొంతమంది ఉన్నారు ఏం చేస్తారంటే 10 రూపాయల కాయిన్స్ తీసి ఆ యొక్క శబ్దం వచ్చేటట్లు వేస్తారు. गीत गाइबे कोन मोर समस्त प्रभु को तुमको देबी నేను పాడే పాట నా సమస్తము అని పాడుతుంటాను. गीत ले बंद कर दिया పాటైనా ఆపేయండి, दान दियो ना కానుకలు ఇవ్వడం మానేయండి. प्रभु को ठकी परिबो దేవునికి మనము मौसम మోసం చేయలేము. गीत गाउची गोटे प्रकार పాట పాడేది ఒకలాగా ఉంది, देउची गोटे प्रकार ఇచ్చేది ఒకలాగా ఉంది. आमे भाबुछु मो बहुत चालाक नाही మనం అనుకుంటాము నేను నాయంత मो बहुत चालाक నేను చాలా చలాకైన వ్యక్తిని అనుకుంటాం. आपण सीना बापा मान को जणो नांती केते पैसा मिलची आपण को बापा मान को जणो नांती केते पैसा मिलची మీకు ఎంత దొరుకుతుందో మీ తల్లిదండ్రులకు మీకు చెప్పకపోవచ్చు. किंतु जिसु जानिछंती आपण केते दरमा मिलची దేవునికి అంతా తెలుసు మీరు ఎంత గడిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు. केते आपण दशमांश दउचंती जिसु देखुचंती మీరు ఎంత దేవునికి ఇస్తున్నారు, ఎంత మీరు ఆ యొక్క 10వ భాగం ఇస్తున్నారు దేవుడు చూస్తున్నాడు. 5 टका कॉइन पकेई देकिनी भाबोनी जे मो जिसु को दउछु 5 రూపాయలు కాయిన్ వేసి నేను ఏసేకి ఇచ్చేసాను అని అనుకోకండి. से देखुचंती ఆయన చూస్తున్నాడు, से देबे ఆయన ఇస్తాడు మనకి. आपण जेमती देबे सेमती पाइबे మీరు ఎలాగిస్తే అలా మీరు పొందుకుంటారు. बाइबल एक कथा लिखा है ना బైబిల్లో ఒక మాట ఉన్నది, जहां बुणीबो ता काटिबो మీరు ఏదైతే విత్తుతారో ఆ పంట మీరు కోస్తారు. 5 टका देले 5 రూపాయలు ఇస్తే 5 टका ही से तुमको देबे ఆ 5 రూపాయలు దేవుడు మళ్ళీ నీకు తిరిగి ఇస్తాడు. जाग्रता జాగ్రత్తగా मो ఉండాలి. जदि जिसु को प्रेम करूची నేను యేసయ్యను ప్రేమించిన వాడినైతే बाध्यता मध्य देखि విధేయత అన్నది నేను చూపించాను. सो फर्स्ट पॉइंट फल पड़ियो कले स्थिर रहबा पड़ियो మొదటి మాట నేను ఫలించాలంటే స్థిరముగా ఉండాలి, దేవుళ్ళు నిలబడాలి. द्वितीय पॉइंट कोन రెండోది ఏమిటి? कलम करिया पड़ियो అడ్డు కట్టబడాలి. तृतीय पॉइंट प्रेम करिया पड़ियो మూడోది విధేయత बाध्यता पड़ियो మూడోది విధేయత కలిగి ఉండాలి. चतुर्थ रे प्रेम करिया पड़ियो నాలుగోది దేవుడిని ప్రేమించాలి. एवं पंचम पॉइंट ఐదో మాట చూద్దాం. पंचम पॉइंट होची 15 पर जोहन 15 पद అదే యోహాను సువార్త 15:15 చూద్దాం. దాసుడు ఆ. తన యజమానుడు ఆ. చెయ్య దానిని ఎరుగడు ఆ. కనుక ఆ. ఇక మిమ్మల్ని దాసులని పిలువక ఆ. స్నేహితులని పిలుచుచున్నాను. यार अर्थ होची దీని యొక్క అర్థము प्रेम करियो खेले ప్రేమించాలంటే मु जहा को प्रेम करबी तांकु मु जानिना पड़ियो से किए నేను ఎవరిని ప్రేమించాలనుకుంటున్నానో అతను ఎవరో నేను తెలుసుకోవాలి. न जानि कि मु प्रेम करबी नाही తెలుసుకోకుండా నేను ఆయన ప్రేమించాను. न जानि कि प्रेम करले मूर्खमरे पड़िबी मु తెలుసుకోకుండా నేను ప్రేమించినట్లయితే నేను మూర్ఖత్వంలో పడిపోతాను. केबेले सेंती प्रेम मु करबी नाही ఎప్పుడు కూడా అటువంటి పని నేను చేయను. तेबे आपण जहा को प्रेम करछंती जिसु को आपण जानिछंती మీరు ఏ యేసయ్యని అయితే ప్రేమిస్తున్నారో ఆ యేసయ్య మీకు తెలుసా? आपण आपण को स्त्री को भल पाती कि आपण स्वामी को भल पाती पिला मन को भल पाती तेणु से मन को दियंती आपण మీ యొక్క భార్యను లేక మీ భర్తను మీ పిల్లలను మీరు ప్రేమిస్తారు, వారికి అన్ని మీరు ఇస్తారు. किंतु आपण जहा को प्रेम करछन जिसु को आपण व्यक्तिगत पर्सनली जानिछंती कि
మీరు వ్యక్తిగతంగా యేసు ప్రభువును మీరు ప్రేమించుటకు ఆయన ఏమిటో మీకు తెలుసా? ଏଠି ଲେଖନ୍ତି ଯୀଶୁ କୁହନ୍ତି ఇక్కడ రాయబడిన మాట, ମୁଁ ତମମାନଙ୍କୁ ଦାସ ବୋଲି ଡାକୁନି ଆଉ నేను మిమ్మల్ని దాసులుగా నేను చూడటం లేదు, ఫ్రెండ్స్ స్నేహితులు ఫ్రెండ్స్ నేను స్నేహితులుగా మిమ్మల్ని చూస్తున్నాను. ఫ్రెండ్స్ స్నేహితుడని నేను పిలుస్తున్నాను. ଆପଣ ଯୀଶୁକୁ ଜାଣିଛନ୍ତି ସେ କିଏ ସେ? యేసు ప్రభు ఎవరో మీకు తెలుసు కదా? ବହୁତ ଲୋକ ଯୀଶୁকে ଜାଣନ୍ତି ନାହିଁ, చాలా మందికి యేసు ప్రభు ఎవరో తెలియదు. ବହୁତ ଲୋକ ଜାଣନ୍ତି చాలా మంది తెలియదు କିଏ ସେ? ఎవరికి? ଆପଣଙ୍କୁ କହିବାକୁ ପଡ଼ିବ, ଆପଣଙ୍କୁ କହିବାକୁ ପଡ଼ିବ। మీరు చెప్పాలి। କେମିତି କହିବେ? ఎలా చెప్తారు? ଜୀବନର ଚାଲିଥିବା ବଡ଼ ମାଇକ୍ରେ ଆନାଉନ୍ସ କରିବାକୁ ପଡ଼ିବ ନାହିଁ, పెద్ద మైక్ లో అనౌన్స్మెంట్ చేయక్కర్లేదండి। କିନ୍ତୁ ନିଜ ଜୀବନର ଚାଲି କଥାବାର୍ତ୍ତା ବ୍ୟବହାର ଦ୍ୱାରା ଜଣେଇବାକୁ ପଡ଼ିବ। మన సొంత జీవితం ద్వారా, మన వ్యవహారం ద్వారా, మన పద్ధతి ద్వారా, మన మాట ద్వారా వారికి మనం తెలియజేయపరచాలి। ଦେଖ ସେ ପୁଅ ଯାଉଛି ଜମା ସେ ମଦ ପିଉନି, సిగరెట్ ଟାଣୁନି, କେତେ ଭଲ పిల్ల ଯାଉଛି। చూడండి, మనం వెళ్తున్నప్పుడు ఒక సోదరుడు వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసిన వారితో ఈ వ్యక్తి చాలా మంచివాడు, అన్ని చెడు అలవాట్లు విడిచిపెట్టాడు। ଦେଖ ସେ ଝିଅ ଯାଉଛି, ଦେଖ କାହା ସାଙ୍ଗରେ କଥା କହୁନି, ଭଲ ଲୁଗା ଭଦ୍ର ଲୁଗା ପିନ୍ଧିଛି, କେମିତି ଯାଉଛି। చూడండి, అమ్మాయి వెళ్తుంది, తలదించుకొని వెళ్తుంది, మౌనంగా వెళ్తుంది, ఎవరితో మాట్లాడదు, మంచి అమ్మాయి అని చెప్పుకోవాలి। ଯୀଶୁଙ୍କ ବିଷୟ ଆପଣ ବଡ଼ କଥା ସାକ୍ଷ୍ୟ ଦେବାକୁ ପଡ଼ିବ ନାହିଁ। యేసు గురించి మనం పెద్దగా చెప్పక్కర్లేదండి। ଆମ ଲୁଗା ସାକ୍ଷ୍ୟ ଦବ, మన యొక్క వస్త్రధారణ మనం ఏమిటో తెలియజేస్తారు। ଆମେ କଥାବାର୍ତ୍ତା ସାକ୍ଷ୍ୟ ଦବ, మన యొక్క మాట సాక్ష్యంగా ఉంటాం। ଆମ ଭାଷା କଥା ଦବ, మన నోటంటే వచ్చే ప్రతిరోజు మాట్లాడే మాటలు సాక్ష్యం ఇస్తాయి। ଆମେ ବାହାରେ ରୋଡ ଉପରେ କେମିତି ସମୟ କାଟୁଛୁ ତାହା ଯୀଶୁଙ୍କୁ ଜଣେଇବ। మనం రోడ్ అంటే వెళ్ళినప్పుడు లోపల ఎలా మనము సమయాన్ని మనము వెచ్చిస్తున్నామో అది సాక్ష్యం ఇస్తుంది। ଯୀଶୁ କିଏ ଆପଣ ଜାଣନ୍ତି? యేసు ప్రభు ఎవరో మీకు తెలుసు కదా? ବହୁତ ଲୋକ ଯୀଶୁ ଜାଣନ୍ତି, చాలా మందికి యేసు ప్రభు గురించి తెలియదు। ମାତ୍ର ଯୀଶୁ ଆଜି ବି ଡାକନ୍ତି, దేవుడు ఇప్పుడు కూడా వాళ్ళని పిలుస్తున్నాడు, ఏ ପରିଶ୍ରାନ୍ତ ଭାରଗ୍ରସ୍ତ ସମସ୍ତେ ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా ମୋ ନିକଟକୁ ଆସ, నా యొద్దకు రండి, ମୁଁ ତୁମକୁ ବିଶ୍ରାମ। నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను। ଫଳ ଫଳିବାକୁ ପ୍ରଥମ କ'ଣ? ఫలించుటకు మొదటిది ఏమిటండి? ସ୍ଥିର ହେବାକୁ ପଡ଼ିବ। స్థిరముగా నిలబడాలి। ସେକେଣ୍ଡ ପଏଣ୍ଟ, రెండోది କଲମ କରିବାକୁ ପଡ଼ିବ। కట్టబడాలి। ଥାର୍ଡ ପଏଣ୍ଟ, మూడోది ବାଧ୍ୟତା ଦେଖେଇବାକୁ। విధేయత చూపాలి। ଫୋର୍ଥ ପଏଣ୍ଟ, నాలుగోది ପ୍ରେମ କରିବାକୁ ପଡ଼ିବ। ప్రేమించాలి। ଫିଫ୍ଥ ପଏଣ୍ଟ, ఐదోది ଜାଣିବାକୁ ପଡ଼ିବ। తెలుసుకోవాలి। ସେ କିଏ? ఆయన ఎవరు? ମୁଁ ଯାହାକୁ ପ୍ରେମ କରୁଛି ସେ କିଏ ଜାଣିବାକୁ ପଡ଼ିବ। ମୁଁ ଯାହାକୁ ప్రేమ କରୁଛି, నేను ఎవరిని ప్రేమిస్తున్నాను, ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి। ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ହେଲେ ପୁଣି କେବେ ଅନ୍ୟ ବିଷୟ ଚିନ୍ତା କରିବା। దేవుని యొక్క చిత్తమైతే ఉన్న వాటిని మనం నేర్చుకుందాం। ଏ ମଣ୍ଡଳୀରେ ସମସ୍ତଙ୍କୁ ମୋର ଗୋଟିଏ ରିକ୍ୱେଷ୍ଟ, ఈ యొక్క కూర్చున్న ప్రతి ఒక్కరికి సంఘానికి నా యొక్క చిన్న విన్నపము, ଆମେ ଅଧିକ ଯୀଶୁଙ୍କୁ ଜାଣିବା, మనం ఎక్కువగా యేసు ప్రభువు గురించి తెలుసుకుందాం। ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ ଅଧିକ ଶୁଣିବା, యేసు ప్రభు గురించి ఎక్కువగా మనం ఆలకిద్దాము। ଆମ ନିଜ ଜୀବନକୁ ସଜାଡ଼ିବା, మన సొంత యొక్క జీవితాన్ని మనము దేవుడి కొరకు కడదాము, ବାହାରେ ରୋଡ ଉପରେ ବଡ ମାଇକ୍ରେ ଆନାଉନ୍ସ କରିବା ଦରକାର ନାହିଁ। మనము మైక్ సెట్ ఎత్తుకొని యేసు ప్రభువుని గట్టిగా చెప్పక్కర్లేదు। କିନ୍ତୁ ରୋଡ ଉପରେ ଆମେ ଏମିତି ଚାଲିବା, ଅନ୍ୟମାନେ କହିବେ ଆରେ ଇଏ କ'ଣ ଖ୍ରୀଷ୍ଟିଆନ ପିଲା କି? రోడ్డు మీద మనం ఈ విధంగా మనం నడుద్దాము, మనలో ఉన్న యేసు ప్రభువుని వారు చూడాలి, వీరి దేవుని బిడ్డలని చెప్పాలి। అరే 1:30 ହେଲାଣି, ଇଏ ତ ଗିର୍ଜା ଚାଲି ଯାଉଛି ବୋଧେ, ଖ୍ରୀଷ୍ଟିଆନ ପିଲା ବୋଧେ। ఇగో ఇప్పుడు 1 గంట అయింది, చేతిలో బైబిల్ ఉన్నది, వారు మందిరానికి వెళ్తున్నారు, వీరు క్రైస్తవులేమో అని వారు చెప్పుకునేలాగా మనం ఉండాలి। ଏମିତି ନୁହଁ, ଏମିତି ରହିବା ନାହିଁ। ఇలాగ మనం ఉండకూడదు। 1:30 గిర్జା ଆସିବା କଥା, 1 గంటకి దేవుని మందిరం రావాలి। ଆମେ ଛକ ଉପରେ ବସିକି సిగరెట్ ଟାଣୁଛୁ, మనము ఆ యొక్క జంక్షన్ లో కూర్చొని మనము చేయడానికి ఆ సిగరెట్ గా మనం తాగితే ଲୋକେ କ'ଣ କହିବେ? మనుషులు ఏమంటారు? ଆରେ ଦେଖ ଖ୍ରୀଷ୍ଟିଆନ ପିଲା, ఈ యొక్క మనిషి చూస్తే క్రైస్తవుడు, କିନ୍ତୁ ବସିକି సిగరెట్ ଟାଣୁଛୁ। కూర్చొని సిగరెట్లు లాగుతున్నాడు। ଆସୁ ଜଗତରେ ଆମେ ବଞ୍ଚିଛୁ, మనము ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామండి। ଯୀଶୁଙ୍କ ପାଇଁ యేసు ప్రభు గురించి ଅଧିକ ଫଳ ଫଳିବା, మనం ఎక్కువగా ఫలించుదాము, ଅଧିକ ଯୀଶୁଙ୍କୁ ଜାଣିବା, ఎక్కువగా యేసు ప్రభువుని తెలుసుకుందాము, ଅଧିକ ଯୀଶୁଙ୍କୁ ବାଧ୍ୟ ହେବା, దేవునికి ఎక్కువగా విధేయత కలిగి ఉందాము, ଅଧିକ ଯୀଶୁଙ୍କ ସାଙ୍ଗରେ କଲମ କରିକି ରହିବା। ఎక్కువగా దేవునితో అంటు కట్టబడదాము। ବେଶୀ ସମସ୍ୟା ଆସୁ, ఇటువంటి ఎక్కువ సమస్యలు వచ్చినా సరే, ପରୀକ୍ଷା ଆସୁ, ఆ యొక్క సోదరులు వచ్చినా సరే, ସ୍ଥିର
మనం స్థిరముగా నిల్చుందాం. तो अपन समस्तको आशीर्वाद करନ୍ତୁ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ଆଉ దీవించు. ଅଧିକ ଫଳ ଫଳେ ଆମେ ସାହାଯ୍ୟ హల్లెలూయా. హల్లెలూయా.